సో ఇది ఒక అవేర్నెస్ వీడియో. ఏంటంటే ఈరోజు పొద్దున మా అన్న బోయినపల్లికి ఇక ఆలుగడ్డ వేసుకొచ్చిండు మార్వాడి షాప్లో. మార్వాడీస్ అని చెప్పి సపరేట్ ఉంటాయి షాప్లాడ, వాళ్ళ దగ్గర వేసుకొచ్చిండు. ఎంత తెలుసా? 20 రూపాయలు ఇద్దారా. మనం ఏమనుకుంటారు అంటే చాలామంది ఇగో చిచ్చి మొత్తం మురుగు, ఇగో మొత్తం మస్తు మురుగు వచ్చింది ఇంట్లో. చాలామంది ఏమనుకుంటారు అంటే గుడ్డి వేసేస్తారు, ధర ఎక్కువ ఉంది కదా మాల్ మంచిగా ఉంటుందేమో అని చెప్పి వేసి పడేస్తారు. ఇక మావాడు కూడా ఈరోజు అట్లనే చేసిండు. ఎందుకు తెలుసా? నిన్న మంచిగా వచ్చింది, నిన్న అది కూడా 18 రూపాయలు, ఈరోజు 20 రూపాయలు. నిన్న మంచిగా వచ్చిందని చెప్పి ఈరోజు గుడ్డిగా పోయి అట్లనే వేసి పడేసిండు అనమాట. 3 సంచులు వేసిండు. 3 సంచులలో ఇగో దగ్గర సగం సంచి ఉంటుంది ఇది. మళ్ళీ ఇగో మురుగు, చాలా మురుగు పోయింది. అట్లా వేయొద్దు, ఎవ్వరే నమ్మొద్దు మార్కెట్లో. ఈరోజు మంచిగా ఉంది అని చెప్పి రేపు ముంచేస్తారు మంచిగా మనల్ని. ఇగో నిన్న మంచిగా ఉందని చెప్పి మేము ఈరోజు గుడ్డిగా పోయి వేసినండే మావాడు, ఇగో ముంచేసిండు. సగం సంచి డ్యామేజ్ వెళ్ళింది ఆలుగడ్డ. ఇంకా దాంట్లో మస్తు డ్యామేజ్ వెళ్తుంది. కాట్లు ఇగో ఇట్లా పడ్డ కాట్లు మస్తున్నాయి. ఇగో ఇంట్లో ఆలుగడ్డలల్లో చాలా కాట్లు ఉన్నాయి, అన్నిటికీ కాట్లే. ఇట్లా కావాలని ఇట్లా చేస్తే ఎట్లుంటుంది? వాళ్ళకి తెలుసు సంచులు మంచి లేవని చెప్పి కూడా మంచి లేని సంచులు వేస్తారు కావాలని కొడుకులు. ఇంకా పిచ్చి లేస్తుంది. అమలోళ్ళు అన్న సంచులు మంచి లేవన్నా మురిగిపోయినాయి కనిపిస్తుంది కదా, వేరే సంచులు పెట్టానంటే పెట్టలేరంట. ఇట్లా మురిగిపోయింది వేసిరు. వాళ్ళు ఏమంటారు అంటే మేము పెట్టిన వేసుకొని లేదంటే లేదు అని చెప్పి రుబాబ్సే మాట్లాడతారు. మళ్ళీ అట్లా ఉంటుంది బోయినపల్లిలా. అందుకే మీరు ఒకవేళ బోయినపల్లిలా ఎంత రేటు ఉన్నా సరే మాల్ మంచిగా ఉందని చెప్పి అస్సలు అనుకోవద్దు. మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఒకవేళ మనం చెప్పిన మంచి లేకపోతే వేసుకోవద్దు, వేరే దగ్గర వేసుకోవాలి అప్పుడు దాకా. అంతే, ఇంకా వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకొని వేస్ట్. గుర్తుపెట్టుకోండి. ఇంకా మేమైతే మునిగినట్టే కదా. ఇప్పుడు 20 రూపాయలు ధర పెట్టేస్తే ఇవి అంతగానో డ్యామేజ్ పోతే ఎట్లా ఏమొచ్చినట్టు దీంట్లో పైసలు. ఇప్పుడు అది ఎంత దగ్గర 20-25 కిలోలు ఉంటుంది. అది మేము ఎంత దగ్గర కిలో 30 అమ్మినా సరే 20 కిలో అంటే 600 లాసే కదా. దీంట్లో ఏమి వెళ్తాయి? దీంట్లో 600 కవర్ అవుతాయా? అవుతుండొచ్చేమో, దానికి వస్తాయి పైసలు. ఇప్పుడు ఆ ఆలుగడ్డకి సపోజ్ 3000 అయితే 3000 తప్ప మనకు లాభం ఏడొచ్చినట్టు దాంట్లో పోయినట్టు, ఇగో లాస్లో పోయినట్టు. అందుకే మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. బోయినపల్లికి పోతే ఇట్లా గుడ్డిగా వేయకండి. ధర ఎక్కువ ఉంది కదా అని చెప్పి మాల్ కూడా మంచిగా ఉంటుందని చెప్పి అస్సలు అనుకోకండి. ఇట్లా నా తీరు మోసపోతారు. మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి.